హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడు నేనైతే వంట చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను. అయితే ఈరోజు ఏమనుకున్నానంటే దోసరుగుల కూర వండేసి మళ్ళీ క్యాబేజీ పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈరోజు సండే మళ్ళీ ఎగ్స్ వండాల్సి వస్తుంది. ఎందుకో ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈరోజు నేను మార్నింగ్ ఎన్నిటికి నిద్ర లేచిన అంటే నైట్ 2 గంటల నుంచి అస్సలు నాకు నిద్రనే పట్టలేదు. 2 గంటలకైతే మెలకువ వచ్చింది. 2 గంటల నుంచి 3 గంటల వరకు నేను నిద్రపోవడానికి చాలా ట్రై చేశాను. అయినా నాకైతే నిద్ర ఏం రాలేదు. మళ్ళీ 3 అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి లేచి వాష్రూమ్ పోయి వచ్చి మళ్ళీ కొన్ని వాటర్ తాగి మళ్ళీ పడుకున్నాను. ఇంకా అస్సలే నిద్ర రావట్లేదు. ఇంకా 3:20 అట్లా అవుతుంది. ఇంకా ఆ టైంకి లేచేసి బ్రష్ అయితే వేసుకొని వామ్ వాటర్ తాగి మళ్ళీ తర్వాత కొద్దిసేపు అటు ఇటు అయితే ఇంట్లోనే వాకింగ్ చేసిన తర్వాత చాయ్ పెట్టుకొని చాయ్ తాగినా. ఇంకా టైం వచ్చేసి అప్పటికే 4 అయింది. 4 నుంచి 6 o'clock వరకు నాకు వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకున్నాను. అంటే ఈరోజు కేక్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఆ కేక్ వీడియోకి వాయిస్ చెప్పుకొని మళ్ళీ నిన్న తీసిన బ్లాగ్ని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ 3-4 షార్ట్ వీడియోస్ ఉంటే ఆ షార్ట్ వీడియోస్ అన్నిటిని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. 6 o'clock వరకు ఆ పని చేసుకున్న తర్వాత 6 నుంచి 6:40 వరకు బయట అయితే ఊడ్చేసి ఆకులన్నీ ఉంటాయి కదా, ఆకులన్నింటినీ తగలబెట్టేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చుకొని మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు విషమ్మ చదువుకుంటుందని చెప్పేసి పక్కన కూర్చున్నాను. ఇక టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు విషమ్మ కూడా 7 o'clock నిద్ర లేచింది. మా సారు కన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు. అయితే నేను ఇల్లు ఊడ్చేటప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్ వెనకాల నుంచి అయితే ఊడుస్తాను కదా. మా ఫ్రిడ్జ్ ఏంటంటే ఐస్ అనేది నీళ్లు కారినప్పుడు కింద ఒకటి ట్రే లాగా ఉంటుంది, ఆ ట్రేలో పడతాయి కదా. నేను అటు నుంచి ఊపుతుంటే ఆ ఫ్రిడ్జ్ వాటర్ పడే దగ్గర మొత్తము కొన్ని వైట్ కలర్ వాటర్ అయితే ఉన్నాయి. అయితే అవి చూడగానే నేను ఏమనుకున్నానంటే పిల్లలు ఊకే ఫ్రిడ్జ్ తీస్తారు కదా, అలా తీసినప్పుడు పాలు ఏమైనా కింద పోయినాయేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే మా ఫ్రిడ్జ్ ఏమో అసలే పని చేస్తలేదు కదా. అసలు ఏమైందంటే ఆ ఫ్రిడ్జ్ అనేది కొన్ని సార్లనేమో హెవీ ఐస్ అయిపోతుంది, కొన్ని సార్లనేమో నార్మల్గా ఐస్ అవుతుంది, కొన్ని సార్లనేమో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతుంది కదా. నేనేమనుకున్నానంటే ఐస్ మొత్తం కరుగుతుందేమో. గుడ్ మార్నింగ్ కన్నయ్య. అయితే కొన్నిసార్లు ఐస్ అయితే కరుగుతూ ఉంటుంది కదా, మరి పిల్లలు పాలు పడవచ్చునని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ మొత్తం కారిపోయింది. అయితే డీప్ ఫ్రిడ్జ్లో విప్పింగ్ క్రీమ్ ప్యాక్ ఉంటుంది కదా, అది 2 kgs ప్యాక్ కదా. కొంచెం అదేంటి అంటే నేను ఇట్లా హైట్గా లేవడానికి దాని కింద ఒకటి ప్లాస్టిక్ డబ్బా పెట్టి దాన్ని ఇట్లా దీనిపైనుంచి ఉంచుతారనమాట. ఎందుకంటే మాది ఇట్లా హైట్ అనేది పట్టదు. విప్పింగ్ క్రీమ్ గింతే ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్. అయితే ఆ విప్పింగ్ క్రీమ్ మొత్తం కారిపోయి ఆ ఫ్రిడ్జ్లో నుంచి అట్లా బయటకు వచ్చేసి బయట ఆ ట్రే మొత్తం నిండిపోయింది. మొన్న 2 kg ప్యాకెట్ తీసుకున్నాను కదా, దాంట్లో నుంచి నేను 200 ml క్రీమ్ వాడాను. మొత్తం క్రీమ్ పోయింది. లాస్ట్కి ఒక 1 cup అంత క్రీమ్ అయితే మిగిలిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ దొరకనప్పుడే ఇట్లా మనకు చాలా అవసరం ఉన్నది పోతే ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. ఇక ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఎగ్స్ కూడా ఐస్ ఫామ్లో నుంచి లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేసాయి కదా. ఇవేంటి అంటే ఐస్గా ఉన్నప్పుడు ఎగ్స్ అనేవి పగిలిపోతాయి కదా, ఇప్పుడు లిక్విడ్ ఫామ్లోకి అయితే వచ్చేసినాయి. మళ్ళీ ఫ్రిడ్జ్లోనే ఉంటే మొత్తం అవి కారిపోయి ఫ్రిడ్జ్కి మొత్తం అంటేస్తుంది అని చెప్పేసి ఈ రోజైతే ఎగ్స్ వండుతున్నాను. మరి ఇంకెందుకు లేటు వంట అయితే చేసేస్తాను. ఈ రోజైతే నాకు ఒకటి కేక్ ఆర్డర్ ఉంది, అది కూడా గోధుమ పిండి బెల్లం కేకే. నేను అదైతే కంప్లీట్ చేసుకోవాలి. అయితే నేను మురుకులు చేసినా కదా, ఆయిల్ అయితే ఇక్కడనే పెట్టినా. ఇది కొంచెం ఇప్పుడు ఈ ఆయిల్ డబ్బాలోకి అయితే పోసేస్తాను. ఈరోజు సండే కదా, మా సార్ అయితే ఎగ్ కర్రీ తినడు. ఇప్పుడు ఆయన కోసం మళ్ళీ ఇంకా వేరే కర్రీ అయితే వండేస్తాను. వేరే కర్రీ అంటే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే క్యాబేజీ ఉంది, ఆ క్యాబేజీ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చడి చేస్తే ఆయన తింటాడు, పిల్లలు కూడా తింటారు కదా. ఇది ఆయిల్ ఉన్నట్టు జారుతుంది. మా సార్ లేవగానే ఆయనతో మంచిగా పెట్టేస్తాను.
కన్నయ్య వాటర్ తాగుతురా. నేను రా, నువ్వే రావాలి. నేను కూర వంతున్నా, లేట్ అవుతుంది. కూర వండొద్దా? ఎందుకు తినావా అన్న? వంట అయితే స్టార్ట్ చేశాను కదా! ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంక దాన్నయితే పక్కకు తీసుకోవాలి. ఈలోగానే వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. అయితే నేను యూజ్ చేసేది ఎలక్ట్రిక్ చాపర్ గదా! ఈ చాపర్‌లో ఏంటి అంటే ఓన్లీ ఆనియను, టమాటా చాప్ చేసుకోవడానికి యూజ్ అవుతది. మళ్ళా ఇంకోటేమన్నా మనం ఫ్రైలు చేసుకున్న చిన్నగా కట్ చేసుకోవాలంటే యూజ్ అవుతది. కానీ అన్నీ సేమ్ సైజులో అయితే రావు. ఇప్పుడెట్లా అంటే క్యారెట్ హల్వా చేసుకోవాలన్నా గూడా దీంట్లో చాప్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్ గానీ, టమాటో గానీ అలా చాప్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి గూడా మళ్ళీ ఇంకేమన్నా రోటి పచ్చళ్ళుంటాయి గదా! మన రోటి పచ్చళ్ళని కొంచెం మిక్సీలో వేస్తే పేస్ట్‌లాగా అయిపోతుంది గదా! ఈ చాపర్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మిగతా వెజిటబుల్స్‌కైతే ఇది యూజ్ అవ్వదని నేను చెప్తాను. ఇక ఇప్పుడైతే నేను కర్రీ అయితే వండేస్తున్నాను. ఈరోజైతే నాకొకటి కేక్ ఆర్డర్ ఉంది అని చెప్పాను గదా! అందుకే ఫాస్ట్‌గా వంట కంప్లీట్ చేసుకొని, ఆ కేక్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేస్తాను. ఈరోజు నేను చేయాల్సింది 2 కేజీ కేక్. అది కూడా గోధుమ పిండి, బెల్లం కేకే. అయితే నేను మొన్న మిస్టేక్ చేశానని చెప్పాను గదా! నేను ఆ కేక్ చేసేటప్పుడు రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, మొన్న నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. కేక్ అయితే 1100 గ్రామ్స్ వరకైతే నేను చేశాను. కాకపోతే నాకు అది వెయిట్ చూడగానే నేను టెన్షన్ పడిపోయి 600 గ్రామ్స్ ఉంది అని చెప్పేసి, నాలో నేను ఒక పెద్ద మైండ్ అబ్సెంట్ లాగా పెద్ద టెన్షన్ క్రియేట్ చేసుకొని అలా అయిపోయింది. ఇంక నేను అదే మైండ్‌తోని వాయిస్ గూడా చెప్పేసాను ఆ రోజే. ఇంక మళ్ళా నేను అది ఎక్కువ క్వాంటిటీ ఉందని ఎలా రియలైజ్ అయ్యానో గూడా కేక్ చేసేటప్పుడైతే చెప్తాను. ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే అవుతుంది గదా! ఇంగ నేనేం జేసినంటే మా సారు సండే రోజు ఎగ్ కర్రీ తినడు అని చెప్పేసి క్యాబేజీ పచ్చడయితే జేసినాం. ఈరోజు నైట్ మా పక్కన అక్క వాళ్ళది బర్త్‌డే అనమాట. ఆ బర్త్‌డేకి వెళ్ళాలి. ఇవి ఆఫ్టర్‌నూన్ వరకే అయిపోతాయని చెప్పేసి ఇంకా నేను క్యాబేజీ పచ్చడ, ఎగ్ కర్రీ అయితే చేశాను. చెప్పాలంటే ఎగ్ కర్రీ ఆ రోజు మధ్యాహ్నానికే అయిపోయింది. పిల్లలు అయిపోగొట్టారు. క్యాబేజీ పచ్చడేమో నిన్నటి దాకా వచ్చింది. ఇక ఇప్పుడైతే ఎగ్ కర్రీ ఒకవైపు ఉడుకుతుంది గదా! అదే ఎసరేసి, ఎగ్స్ ఏసి పెట్టినా గదా! అది కొంచెం దగ్గరకు ఉడకాలి. ఈ లోపుగా క్యాబేజీ, టమాటా, కొంచెం చింతపండు ఇవేసుకొనైతే ఉడికిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే 2:00 లేషినా గదా! అయినా గూడా నేనేమనుకున్నానంటే చాలా ఎనర్జిటిక్‌గా ఈ వీడియో స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఇంక వంట గూడా అయిపోయింది గదా! ఎగ్ కర్రీ అయిపోయిందని చెప్పేసి అది పక్కన పెట్టేసి క్యాబేజీ పచ్చడి చేసి అందరం కలిసి లంచ్ చేసిన తర్వాత కేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక నాకు మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయిందేంటంటే కొంచెం మెడ నొప్పి అయితే స్టార్ట్ అయింది. నేను అయినా గూడా మళ్ళీ నేను మెడ నొప్పి అంటే మళ్ళా కేక్ చేయలేను అని చెప్పేసి ఇంకొంచెం అలాగే నేనైతే నన్ను నేను మోటివేట్ చేసుకొని కొంచెం మెడ నొప్పిగా ఉన్న కేక్ అయితే కంప్లీట్ చేశాను. ఇక ఈవినింగ్ వరకైతే బాగా హెడేక్, మెడ నొప్పి ఎక్కువైపోయింది. ఈవినింగ్ తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇక నెక్స్ట్ రోజు గూడా వ్లాగ్ ఏం తీయలేదు. ఎడిటింగ్ కూడా చేయలేదు. ఎందుకో తెలీదు కొన్ని సార్ల ఈ తలనొప్పి ఎక్కువైనప్పుడు, లేకపోతే ఈ మెడ నొప్పి ఎక్కువైనప్పుడు బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అయితే నేను ఆ రోజు కేక్ చేశాను. సండే రోజు కేక్ చేసిన తర్వాత అప్పటికి ఆ కేక్ బేక్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది. ఎందుకిలా నాకింత టైం అయితుందో నాకు తెలుస్తలేదు. ఏంటి అంటే ఒక్క కేక్ బేక్ అవ్వడానికి నాకు 50-60 మినిట్స్ అయితే టైం పట్టింది. ఆ పెద్ద కేక్ అయితే మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానా? అందుకు టైం పట్టిందా? లేదా ఇంకా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? నాకైతే తెలీదు. కానీ కేక్ అయితే బాగొచ్చింది. ఏదైనా సరే అన్నిటికి సొల్యూషన్ ఒకేసారి ఉండదు గదా! ఒకేసారి ఆన్సర్ గూడా మనకు దొరకదు. ఆ ఆన్సర్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, నేను కొంచెం భయపడతాను కేకు అడుగున మాడిపోతదేమో అని చెప్పేసి. అందుకే నేను ఫ్లేమ్‌నయితే కొంచెం తక్కువగా పెడతాను. మీడియంగా పెడుతున్నానా, మరీ తక్కువ పెడుతున్నానా తెలుస్తలేదు. శాంపిల్‌గా ఇంట్లో జస్ట్ స్పాంజ్ కేక్ ట్రై చేసినప్పుడు అంటే ఇట్లాంటి కేక్ వీడియోస్ ఏం చెయ్యను అనుకునే టైంలో కొంచెం ఆ ఫ్లేమ్‌ని ఎక్కువ, తక్కువ చేసి చూసుకుంటే కేకు ఏ ఫ్లేమ్ ఉన్నప్పుడు ఎంతవరకు బేక్ అవుతుంది, ఎన్ని మినిట్స్ పడుతుందని చెప్పేసి
నేనైతే చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక వంటంతా అయిపోయిన తర్వాత మా పక్కన ఆంటీ బయట ఈ మలబరీస్ ఉంటాయి కదా! వీటిని కడిగి ఎండకు పెట్టింది. నాకు తను ఎందుకు ఎండబెట్టిందో నాకు అర్థం కాలేదు. నేను తన దగ్గరికెళ్ళి ఆంటీ ఎందుకు ఇవి ఇట్లా ఎండబెట్టినావు అంటే, ఇవి నేను పచ్చడి పెడతాను. అందుకే ఎండబెట్టినానయితే చెప్పింది. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నాను ఈ మలబరీస్‌ని పచ్చడి పెట్టడానికి. అయితే ఈ బీహార్ వాళ్ళు స్వీట్ పచ్చడ అంటే బెల్లంతోని పచ్చడి పెడతారు. మళ్ళా తర్వాత ఈ మసాలాలేసి పచ్చడి పెడతారు. అయితే ఇవి మలబరీస్ అంటే ఫ్రూట్స్ గదా! ఇవి స్వీట్ ఉంటాయి గదా! మరి బెల్లమేసి గూడా స్వీట్ పచ్చడి పెడతదేమో అని నేననుకున్నాను. కానీ ఆంటీ అయితే సాల్ట్, కారం ఇవన్నీ ఏసి పచ్చడైతే పెడతా అన్నారు. నాకు తెలియని విషయం ఏంటి అంటే ఇది మలబరీస్ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అది నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే వీడియోస్‌లలో చూడడం తప్ప ఇలా డైరెక్ట్‌గా ఏం చూడలేదు. అయితే ఆంటీ ఎండబెట్టగానే నేను సంతోషం ఆపుకోలేక ఆంటీ దగ్గరికి వెళ్లి అడిగి ఈ ఫ్రూట్స్‌ని ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి దాంట్లో నుంచి 5 మాత్రమే తీసుకున్నాను. అది కూడా నేను ఆంటీకి చెప్పాను. ఆంటీ నేను తీసుకుంటున్నాననైతే చెప్పాను. అలా చెప్పగానే ఆంటీ అన్నది కదా! సరే అన్నావు. అయితే మళ్ళీ తర్వాత ఏమంటుందంటే, నేను తీసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి గదా! అవి నేను తినను అని చెప్పేసి ఆమె అయితే అనుకుందంట. "నువ్వు తిన్నావా?" అంటే, "అవును ఆంటీ తిన్నాను" అని చెప్పేసి అన్నాను. అంటే ఆమె అన్నది గదా! "మేము పచ్చడి పెట్టేటప్పుడు ఇలా ఎంగిల్ చేసిన పచ్చడైతే మేము పెట్టము" అని చెప్పేసి అన్నది. అయితే నేను ముందే చెప్పన్నాను గదా! ఆంటీ మీకు తీసుకుంటున్నాను అని చెప్పేసి. నేనంటే ఆంటీ అన్నారు గదా! "నువ్వు తింటావని నేను అనుకోలేదు సరిత" అని చెప్పేసి ఆంటీ అన్నది. అయితే నేను అన్నాను గదా! "నేనిప్పుడే ఫ్రెష్ అప్ అయినా ఆంటీ. నేను తీసుకున్నాను టేస్ట్ కోసమే. అది కూడా ఒక్కటే దాన్ని సగం కొరకంగానే ఆమె అట్లా అన్నది. మరిప్పుడు మీరు ఇది పచ్చడి పెట్టరా?" అంటే, "ఆ! నేను పెడతాను గానీ మా దాంట్లో ఇట్లా నియమం ఉంటది. పచ్చడి పెట్టేటప్పుడు ఎవ్వరు తినరు. ఒకవేళ తింటే మేమైతే పచ్చడి పెట్టము. ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళుంటారు గదా! వాళ్ళు కూడా పచ్చడి యేసుకుంటారు కాబట్టి అట్లా మేము తినమనైతే చెప్పింది. మరి మీరిట్లా తింటారా అంటే నేను చెప్పాను. మన దాంట్లో ఏదైనా సరే మనం పచ్చడి పెట్టాలంటే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఫస్ట్ మనం ఒక మామిడికాయనైతే కట్ చేసి అది పుల్లగుందా? తియ్యగుందా? అని టేస్ట్ చూసిన తర్వాతనే పచ్చడి పెడతాం గదా! కానీ పచ్చడి ప్రాసెస్ చేసేటప్పుడే పవిత్రంగా చేస్తాం అంతే. ఇట్లా తలస్నానం జేసి, పూజ చేసుకున్నాక, బొట్టు పెట్టుకున్నాక, ఇట్లా గిన్నెలకు బొట్లు పెట్టి ఇట్లా చేస్తాం గదా! అయితే ఈమె అన్నది గదా! ఒక 2 డేస్ తర్వాత పచ్చడి పెడతదంట. అయినా గూడా 2 డేస్ ఉంది గదా! ఫస్టే ఆంటీ ఇట్లెందుకు ఫీల్ అయిందని నాకు గూడా అనిపించింది. నేనైతే సారీ జెప్పాను. ఎందుకంటే నాకు ఆ విషయం తెలీదు. నేనేంటంటే అది మంచిగా ఫస్ట్ టైమ్ జూషినా అని జెప్పేసి ఎక్సైట్‌మెంట్‌లో ఉరికి తీసుకున్నా. నాకే తొందర ఆగలేదేమో అన్నట్టుగా నాకైతే అనిపిచ్చింది. ఇగ ఆ తర్వాత ఇంట్లోకొచ్చి కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను చేస్తున్నది 2 కేజీ కేక్ గదా! ప్రతిసారి నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ దగ్గర నుంచే చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ బెల్లం కేక్స్ ఒక రెండో, మూడో వీడియోస్ అయితే ఉన్నాయి. అందుకే ఫుల్ ప్రాసెస్ అయితే చూయించలేదు. కానీ షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను కేక్ టిన్‌లో 1120 గ్రామ్స్ ఉంది గదా! ఇవి నేను పైనుంచి ఈ ఫ్రూట్స్ అన్నీ అవే నట్స్ అన్నీ వేసిన తర్వాత 1180 గ్రామ్స్ పైనే నాకు ఈ కేక్ బ్యాటర్ అయితే వచ్చింది. నేనైతే కేక్ బేక్ అవ్వడానికి పెట్టేసాను. అయితే మొన్న ఏమైందంటే నా వెయిట్ స్కేల్ అనేది కొన్ని కొన్ని సార్ల మనము ఇట్లా కేక్ వెయిట్ పెట్టగానే కొన్నిసార్ల వెయిట్ అనేది కరెక్ట్‌గా చూపిస్తది. కొన్నిసార్లు ఏంటి అంటే ఏదన్నా చిన్న చిన్న ఇష్యూ ఉన్నప్పుడు అది వెనక్కి తగ్గి, ముందుకు తగ్గి, కొంచెం తక్కువ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ ఇట్లా చూపిస్తుంటే, మళ్ళీ నేనేం చేస్తానంటే, వెయిట్ స్కేల్‌ని ఆన్ చేసి, ఆఫ్ చేసి, మళ్ళీ ఆన్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మెజర్‌మెంట్స్ అనేవి కరెక్ట్‌గా చూపిస్తది. అయితే నేను మొన్న ఇట్లా కేక్ బేక్ అవ్వగానే నేనేం చేశానంటే, ఆ రోజు పిల్లలకి ఎగ్జామ్ ఉందిగా అని చెప్పేసి, నైట్ నేను కేక్ ఇచ్చే ముందే ఇలా డీమోల్ చేసేసి వెయిట్ అయితే టక్కున ఆ వెయిట్ స్కేల్ మీద పెట్టిన. పెట్టగానే 600 గ్రామ్స్ వచ్చింది. నాకేంటంటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళేమో నాకు 1 కేజీ కావాలన్నారు. 600 గ్రామ్స్ వచ్చేసరికి అసలేంటి నేనెక్కడ మిస్టేక్ చేశాను? తీసుకునేటప్పుడు గూడా బ్యాటరు 1200 గ్రామ్స్ పైనే వచ్చింది గదా! బేక్ అయినప్పుడు 600 గ్రామ్స్ ఎట్లా వచ్చిందని జెప్పేసి ఆ ఒక్క నిమిషంలోనే నేను టెన్షన్ పడ్డాను. ఇగ నేను మళ్ళీ ఆన్ చేసి, ఆఫ్ చేసి ఇలా చెక్ చేయలేదు. ఎందుకు చెక్ చేయలేదంటే నేను కేక్ చేసిన తర్వాత మా సారయితే ఆ కేక్‌ని చూస్తారు. వెయిట్ గూడా చూస్తారు. అంటే కరెక్ట్‌గా చేస్తుందా లేదా అన్నట్టుగా. మా సారు ఆ వెయిట్ తక్కువుంటే ఏమన్నా అంటారేమో నువ్వు అట్లెట్లా జేసినావు? మళ్ళా వాళ్ళు కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది వేరే వాళ్ళకి గూడా ఇన్వైట్ చేస్తారు గదా! అని చెప్పేసి ఇలా అంటారేమో. నేను ఆ సార్ వాళ్ళకి ఇట్లా తక్కువయిందని చెప్పేసి నేను సార్‌తోనే చెప్తానని జెప్పి వెంటనే ఆ స్కేల్ అనేది ఆఫ్ చేశాను. అదే వెయిట్ స్కేల్ అనేది ఆఫ్ చేశాను. ఇంకా నేనైతే బర్త్‌డే కోసం వెళ్ళిపోయాము. ఆ తర్వాత నేను అక్కడికెళ్ళి ఆ సార్ వాళ్ళకి గూడా జెప్పాను. సార్ నేను అయితే 1 కేజీ బ్యాటర్ అయితే కలుపుకున్నాను. కానీ నాకు 600 గ్రామ్సే వచ్చింది అని చెప్పేసి.
ఆ సార్ వాళ్ళకైతే చెప్పాను. వాళ్ళైతే పర్లేదనైతే అన్నారు. కానీ ఈరోజు కేక్ చేస్తున్నప్పుడు నాకర్థమైన విషయం ఏంటి అంటే కరెక్ట్‌గానే ఉంది కేక్. 1 కేజీ పైనే ఉంది. నేను ఇంకోసారి స్కేల్‌ని ఆఫ్ చేసి, ఆన్ చేస్తే కరెక్ట్ మెజర్‌మెంట్ వచ్చేది నాకు. నేను ఆడ క్లారిటీ మిస్ అయ్యాను. మళ్ళీ వాళ్ళకి చెప్పడం గూడా క్లారిటీ మిస్ అయ్యాను. మీకు చెప్పడం గూడా క్లారిటీ మిస్ అయ్యాను. నా చిన్న టెన్షన్ వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిపోయిందే అన్నట్టుగా నాకైతే అనిపిచ్చింది. ఈరోజు అలా కాకూడదు అని చెప్పేసి వెయిట్ స్కేల్‌నయితే ఒక 2 సార్లు ఆన్ చేసి, ఆఫ్ చేసి వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఫస్ట్ కలిపిందేమో 1100 ఎబోవ్ ఉంది. తర్వాత సెకండ్ కలిపిన బ్యాటర్ అంతా ఒకేసారి కలుపుకున్నాను. సెకండ్ కేక్ టిన్‌లో వేసిన బ్యాటర్ ఏమో 900 వరకు ఉంది. ఇక తర్వాత నేను మళ్ళీ డీమోల్ చేసినంక గూడా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఈరోజైతే ఈవినింగ్ వరకు నేను ఆగలేదు. ఆగలేదు అంటే మొన్నేంటంటే మన వాళ్ళే గదా! పక్కనే ఉన్నారు. తీసుకెళ్ళేటప్పుడు డీమోల్ చేసి తీసుకెళ్దాము అని చెప్పేసి 6:00 వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత నాకు బేక్ చేసే టైం గూడా లేదు. మళ్ళీ ఇంకోసారి నేను వెయిట్ చెక్ చేసుకోలేకపోయాను. కానీ ఈరోజైతే 4:00కే ఇలా కేక్ టిన్ రివర్స్ చేసి కేక్‌నయితే బయటికి తీసుకున్నాను. చూస్తున్నారు గదా! కేక్ స్పాంజ్ అయితే మంచిగా బేక్ అయిపోయింది. కానీ నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 60 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇది నేనైతే ఎలా సరి చేసుకోవాలో నాకే తెలుస్తలేదు. ఇక నేను ఇప్పుడైతే కేక్‌ని రివర్స్ తిప్పాను గదా! మళ్ళా కేక్ ఎక్కడ గూడా అంటుకపోలేదు. మంచిగా ఈవెన్‌గా బేక్ అయిపోయింది గానీ, అంత టైం తీసుకుంది. ఇక పైనున్న బటర్ పేపర్ ఉంటదిగా, ఆ పేపర్ గూడా తీసేసాను. వెయిట్ చూడడం కంపల్సరీ అని చెప్పేసి, ఇక నేను వెయిట్ స్కేల్‌ని ఆన్ చేసైతే వెయిట్ చూస్తున్నాను. ఈ కేకు మెజర్ చేసిన తర్వాతనే నాకర్థమైంది. ఎందుకంటే మొన్న కేకు గూడా ఇంతే వెయిట్‌తోని తర్వాత ఇదే టిన్‌లో బేక్ చేశాను కదా! ఇవే మెజర్‌మెంట్స్‌తోని మరి అదెందుకు తక్కువొచ్చింది, ఇదెందుకు ఎక్కువొచ్చిందని చెప్పేసి గమనించుకుంటే నాకైతే ఈ విషయం తెలిసింది. లేకపోతే ఆ రోజు గూడా కేకయితే 1200 గ్రామ్స్ వరకొచ్చేది. ఈరోజైతే 1200 గ్రామ్స్ వచ్చింది. ఇంక నేనైతే రిలీఫ్ అయ్యాను. ఖచ్చితంగా ఈ 1200 ఉంది గాబట్టి అది గూడా ఒక 900 పైనే ఉంది. 2 కేజీ కేకయితే కంప్లీట్ అవుతదని చెప్పేసి ఇంక నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే పక్కన పెడతాను. కేక్ స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఇగో పైన ఇవున్నాయి గదా! ఈ బాదము, ఈ క్యాష్యూస్ ఇవన్నీ ఏస్తున్నాను గదా! ఇంకా చిన్నగా కట్ చేసేస్తే కేక్ అనేది హైట్‌గా వస్తదని చెప్పేసి నాకైతే అనిపిచ్చింది. ఎందుకంటే నేను పైన డేట్స్ గూడా వేశాను. అందుకే ఇంకా కొంచెం కేక్ అయితే బేక్ అయితున్నప్పుడు అవి వెయిట్ ఉండి కొంచెం కేక్‌ని హైట్ లేవకుండా అయితే చేస్తాయి గదా! ఇంకా నెక్స్ట్ టైమ్ అయితే అలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఈ కేక్ కూడా బేక్ అయిందా లేదా అనైతే చెక్ చేస్తున్నాను. ఈ కేక్ కూడా మంచిగా బేక్ అయింది. మనం ఫస్టే ఇలా కొంచెం ఇప్పుడిప్పుడు ఆర్డర్స్ తీసుకుంటున్నాం కాబట్టి టెన్షన్ అనేది ఉంటుంది. కానీ మన టెన్షన్ పక్కన పెట్టి ఆలోచిస్తే మనకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇక ఇంకోసారయితే ఇలా అవ్వకుండా చూసుకోవాలి. ఏదైనా సరే నిదానంగానే చేసుకోవాలి. మనం ఫస్టే ఆర్డర్స్ తీసుకున్నప్పుడు ఇలా టెన్షన్స్ పడడం అది కామను. కాకపోతే మనం ఆలోచించాలి అని చెప్పేసి నాకనిపిస్తుంది. మరి మీరేమంటారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇది గూడా కేక్‌ని మొత్తం చల్లారిన తర్వాత బయటికైతే తీస్తున్నాను. చూస్తున్నారు గదా! ఈ కేక్ ఎంత స్పాంజీగా బేక్ అయిపోయిందో. దీన్ని చూస్తే ఎవరైనా క్రిస్మస్ కేక్ అనుకుంటున్నారు. కానీ ఇది బెల్లం, గోధుమ పిండితో చేసిన కేకు. ఈరోజు చేసింది ఎగ్‌లెస్. 2 కేక్ వెయిట్ కలిపి అయితే 2 కేజీ వరకైతే వచ్చింది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొన్న మళ్ళీ ఒకసారి వెయిట్ స్కేల్ చూస్తే అయిపోయేదని చెప్పేసి మళ్ళీ నాకదే అనిపిస్తుంది. ఎందుకంటే మనకెన్నో రీజన్స్ ఉంటాయి. మనం చెప్పుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మొన్న 600 గ్రామ్స్ అని చెప్పేసి ఇప్పుడు సడెన్‌గా వాళ్ళకి అది 1 కేజీ వరకుంది అని చెప్పేసి నేనిలా చెప్పలేను గదా! వాళ్ళకి గూడా మనం చెప్పే మాటల మీద నమ్మకం అనేది పోతుంది. అందుకే నేను వాళ్ళ దగ్గర నుంచి హాఫ్ కేజీ ప్రైజే తీసుకుంటాను. ఇక తర్వాత నేను మా పక్కన వాళ్ళది బర్త్‌డే ఉంది గదా! వాళ్ళ కోసం అయితే ఇలా వాళ్ళ పిల్లల కోసం వాచెస్ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. మొన్న విషమ్మకి, కన్నయ్యకి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాను గదా! ఇవి వాళ్ళకి కూడా నచ్చాయి. ఇంకా వాళ్ళ కోసం గూడా సేమ్ అవే వాచెస్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి ఈరోజే వచ్చినాయి. ఇగ మీ అందరికైతే చూపిస్తున్నాను. ఈరోజు ఈ కేక్స్ చేయడంతోని నేను చాలా అలసిపోయాను. ఇగ అందుకే వ్లాగ్ అయితే ఇక్కడి వరకే ఎండ్ చేస్తున్నాను. ఈ వాచెస్ అయితే చాలా బాగున్నాయి. విషమ్మకి, కన్నయ్యకి బాగా నచ్చినాయి. ఆ పిల్లలకి గూడా ఇంటి దగ్గర మా కుట్టమ్మ చూసి గూడా నాకు ఈ వాచ్ కావాలని చెప్పేసి ఏడుస్తుందంట. ఇంకా నేను తనకి కూడా ఈ వాచ్ ఇంకోటి ఆర్డర్ అయితే పెట్టాలి. ఇవేమో విషమ్మ, కన్నయ్య ఇద్దరి వాచెస్. అవేమో వాళ్ళకి చేసిన వాచెస్. మళ్ళీ నేను అవే వాచెస్ చూపించాననుకో మొన్నటివే చూపిస్తున్నావు అని చెప్పేసి మీరంటారని విషమ్మ, కన్నయ్య వాచ్ కూడా తీసుకొచ్చి మీకైతే చూపిస్తున్నాను. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నాయి. ఒకటేమో 200 వరకుంది. ఒకటేమో 187, 180 వరకైతే ఉంది. మరి ఈ వాచెస్ మీకు నచ్చాయా లేదా గూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. ఈరోజు
నేను చేసిన కేక్‌కి ప్రైస్ ఎంత తీసుకుంటానో గూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.